మరి మన 'పెద్ది' మూవీ యూఎస్ఏ అడ్వాన్స్ సేల్స్ 24 అవర్స్‌లో ఎంతొచ్చాయి? అండ్ 'ఓజీ' అండ్ 'కల్కి' లాంటి మూవీస్‌ని కొట్టిందా లేదా? అన్నిటి గురించి అయితే మాట్లాడుకుందాం. క్లియర్ కట్‌గా లిస్ట్ ప్రకారం అయితే మాట్లాడుకుందాం. వీడియో లాస్ట్ వరకు అయితే చూడండనమాట. ఒక క్లారిటీ అయితే వస్తదనమాట. యూఎస్ఏ 24 అవర్స్‌లో ఏది టాప్‌లో, ఏ మూవీ టాప్‌లో ఉంది అనేది. సో, మన ఛానల్‌కి ఏమన్నా కొత్తగా వచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని వీడియో మాత్రం లాస్ట్ వరకు అయితే చూడండి. ఎస్పెషల్లీ 'రామ్ చరణ్' అన్న ఫ్యాన్స్ గాని, కళ్యాణ్ గారి ఫ్యాన్స్ గాని, 'ప్రభాస్' అన్న ఫ్యాన్స్, 'తారక్' అన్న ఫ్యాన్స్, మన 'అల్లు అర్జున్' అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో లైక్ చేసి సబ్స్క్రైబ్ పక్కా చేసుకొని బెల్ ఐకాన్ ఆన్‌లో పెట్టుకోండి. ఇక ఎలాంటి లేట్ చేయకుండా ఇంకా 'పెద్ది' గురించి మాట్లాడుకోవాలంటే నో ప్రాపర్ ప్రమోషన్స్ అనమాట. మూవీ 27 డేస్ ఉన్నా గానీ ప్రాపర్ ప్రమోషన్స్ అయితే లేవు. అండ్ ప్రాపర్ టీజర్ లేదు. ప్రాపర్ ట్రైలర్ కట్ కూడా రాలేదింకా. అంటే గట్టిగా మాట్లాడితే మన 'చికిరి చికిరి' అండ్ 'రై రై రరా' సాంగ్ తప్ప ఏం లేవనమాట. నో ఇంటర్వ్యూస్ ఇవి లేకుండా మన 'పెద్ది' మూవీ 24 అవర్స్‌లో ఏ రికార్డ్స్ లేపాయి? 24 అవర్స్‌లో అన్ని రికార్డులు లేపిందా? లేకపోతే ఏ రికార్డ్‌కి పరిమితమై కూర్చుందో ఇంకా మాట్లాడుకుందామన్నమాట. సో, దానికన్నా ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ మాత్రం పక్కా మర్చిపోకండి. అండ్ పక్కా సబ్స్క్రైబ్ చేసుకోండి భయ్యా అందరూ. ఇంకా యూఎస్ఏ పరంగా చూసుకున్నట్టయితే మన 'సలార్' మూవీకి $40 దాకా రావడం అయితే జరిగిందన్నమాట. సో, ఆ 40 అంటే అప్పటికున్న హైప్‌కి మాత్రం అదొచ్చేసి హైయెస్ట్ అని చెప్పుకోవచ్చు భయ్యా యూఎస్ఏలో నాకు తెలిసి. సో, 'సలార్' వచ్చేసి ఇంపాక్ట్ వేరే లెవెల్ ఉండే అప్పుడు. సో, దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి 'పుష్ప 2' అనమాట. సో, చాలా హ్యూజ్ రెస్పాన్స్‌తోనైతే రిలీజ్ అయింది. కానీ $52 మాత్రమే కలెక్ట్ చేయడం అయితే జరిగిందన్నమాట. 24 అవర్స్‌లో $52 అయితే కొట్టిందన్నమాట మన 'పుష్ప 2' మూవీ అంటే మన బాయ్‌ది 'పుష్ప 2' మూవీ వచ్చేసి. దాని తర్వాత చూసుకున్నట్టయితే మనకి 'దేవర' మూవీ అయితే ఉందన్నమాట. 'దేవర' మూవీ వచ్చేసి $75 అయితే అంటే 24 అవర్స్‌లో కొట్టడం అయితే జరిగింది. మన 'ఎన్టీఆర్' అన్న 'ర్యాంపేజ్' అని చెప్పుకోవచ్చు. యూఎస్ఏలో గట్టిగా దున్నుతున్నాడు. అండ్ 'ఎన్టీఆర్' నీళ్ళతో ఎంత కొడతాడో చూడాలి మరి ఇంకా. సో, నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే మన 'దే కాలి మోజీ' మూవీ అయితే ఉందన్నమాట కళ్యాణ్ గాడిది. కళ్యాణ్ గాడిది 24 అవర్స్‌లో $82 అయితే కొట్టడం అయితే జరిగింది. ప్యూర్ ర్యాంపేజ్ అనమాట. కళ్యాణ్ గారి మాస్ అని చెప్పుకోవచ్చు. సో, దాని తర్వాత చూసుకున్నట్టయితే మన 'ప్రభాస్' అన్నది 'కల్కి' మూవీ అయితే ఉందన్నమాట. 'కల్కి' మూవీ వచ్చి ఏకంగా యూఎస్ఏ 24 అవర్స్‌లో $135,000 అయితే కంప్లీట్ చేయడం అయితే జరిగిందనమాట. మన 'ప్రభాస్' అన్న మాస్ ర్యాంపేజ్ అని చెప్పుకోవచ్చనమాట లిటరల్లీ. సో, ఇంకా 'పెద్ది' మూవీకి సంబంధించి ఓవర్‌సీస్ పరంగా ఎన్ని షోస్ ఏసారంటే 1052 షోస్ అయితే ఎయడం అయితే జరిగిందన్నమాట. అండ్ ఇక్కడ మిరాకిల్ ఏంటంటే దగ్గర దగ్గర మనకి 5000 టికెట్స్ అయితే తెగాయన్నమాట. స్టిల్ దిస్ కైండ్ ఆఫ్ బుకింగ్స్ మోర్ దెన్ బాక్స్ ఆఫ్ రిస్ట్రిక్షన్స్ ఆన్ ది వే అని చెప్పుకోవచ్చనమాట మన 'రామ్ చరణ్' అన్న పేరు మీద. సో, లిటరల్లీ భయ్యా 24 అవర్స్‌లో ఆల్మోస్ట్ దగ్గర దగ్గర $158,000 కంప్లీట్ చేయడం అంటే మాటలు కాదన్నమాట. సో, ఇదొచ్చేసి మన అంటే టాలీవుడ్ పరంగా ఏటీఆర్ అని చెప్పుకోవచ్చు భయ్యా. ఇంకా టోటల్ నార్త్ అమెరికా ప్రీమియర్స్ అడ్వాన్స్ సేల్స్ చూసుకున్నట్టయితే 158K అని చెప్పాను కదా! అండ్ ఎక్సలెంట్ స్టార్ట్ వితిన్ ఏ డే ఆఫ్ బుకింగ్స్ అని చెప్పుకోవచ్చు భయ్యా. గుడ్ బుకింగ్స్ అని చెప్పుకోవచ్చు. నాకు తెలిసిన మట్టుకి 'పెద్ది మ్యాని' అనేది ఇప్పట్లో ఆగేటట్లేదు. ఇంకో 26 ఇంకో 26 డేస్ 26 ఆర్ 27 డేస్ అయితే మనకి మనకి మూవీ అయితే రిలీజ్ అయితే ఉందన్నమాట. సో, ఈ లెవెల్ ర్యాంపేజ్ అనేది నేను ఊహించలేదు. సో, రేపెంత హ్యూజ్ లెవెల్ జంప్ ఉంటదో నాకు తెలీదన్నమాట. సో, 100K కొడతదా? లేకపోతే రేపెంత క్రాస్ చేస్తదో తెలియట్లా. సో, నాకు తెలిసిన మట్టుకొచ్చేసి గట్టిగానే మన 'పెద్ది' మూవీ వచ్చేసి గట్టిగానే ప్రీమియర్స్ అనేటివి గట్టిగా పెడతదని నేనైతే అనుకుంటున్నా ఫైనల్ కౌంట్‌లో. సో, మీరేమనుకున్నారు? పక్కా మాతో షేర్ చేసుకొని అండ్ బెల్ ఐకాన్ అయితే ఖచ్చితంగా ఆన్‌లో అయితే పెట్టుకోనన్నమాట మన చరణ్ ఫ్యాన్స్. అండ్ మోరోవర్ మనకి చూసుకున్నట్టయితే ప్యూర్ 'రామ్ చరణ్' అన్న స్టార్డమ్ మీదనే ఈ బుకింగ్స్ అనేటివి గానీ, ఏటీఆర్ అనేది గానీ పడ్డదనమాట. సో, ఎందుకంటే ప్రాపర్ అప్డేట్స్ లేవు. అండ్ మోరోవర్ నో టీజర్ అని చెప్పుకోవచ్చు. నో టీజర్ అండ్ నో ట్రైలర్ కట్. ట్రైలర్ కట్ అనేది మనకి ఈ మంత్ మనకి మే 16థ్ ఆర్ 17థ్‌కి అయితే ఒక ఈవెంట్ పెట్టి మరి చేస్తున్నారనమాట. దాని తర్వాత చూసుకున్నట్టయితే సాంగ్స్ 'చిక్రీ చిక్రీ' సాంగ్స్ ఎంత వైరల్ అయిందో మీకు తెలుసు, నాకు తెలుసు. అండ్ దాని తర్వాత 'రై రై రరా' సాంగ్ తప్ప ఇవి 2 తప్ప ఇంకేం రాలా. మనకి ఇంకొకటి ఐటెమ్ సాంగ్ వచ్చేది ఉంది. సో, ఇవి వచ్చేసి ప్రమోషన్ కంటెంట్స్. అండ్ ఇంకా అలానే చూసుకున్నట్టయితే ఇంటర్వ్యూస్ కూడా లేవు భయ్యా. ఇంటర్వ్యూస్ కూడా ఎక్కడ ఏమి ఇవ్వాలా. ఇవన్నీ లేకుండా ఇంటర్వ్యూస్ ఇవన్నీ లేకుండా ఈ లెవెల్ ర్యాంపేజ్ అనేది అంటే ఈ లెవెల్ ఏటీఆర్ అండ్ ర్యాంపేజ్ అనేది 'రామ్ చరణ్' అన్నకే సాధ్యం అన్నమాట. సో, అప్‌కమింగ్ డేస్‌లో అండ్ అప్‌కమింగ్ మూవీస్‌లో ఏ మూవీ ఈ రికార్డ్‌ని బ్రేక్ చేస్తుందనుకుంటున్నారు? పక్కా కామెంట్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ అయితే పక్కా అయితే ఆన్‌లో అయితే పెట్టుకోనన్నమాట. ఫర్దర్‌గా మేము అప్‌లోడ్ చేసే వీడియోస్ గానీ, అండ్ షార్ట్స్ గానీ, అప్డేట్స్ గానీ ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రావడానికైతే ఉంటది. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. చరణ్ ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారో కామెంట్ అయితే చేసుకోండి.